హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ లడ్డు చేద్దామండి. ఈ క్యారెట్లు అయితే శుభ్రంగా కడుక్కొని ఇట్లా కడిగేసుకున్నా. ఇప్పుడు ఇవి దీంట్లో ఇట్లా సూర చేసుకుందాము. ఇలా తీసుకుందాము. నాలుగు క్యారెట్లు తీస్తే ఇది అయిందండి. ఇది కొలత చేసుకుందాము. ఒక కప్పుతో ఇది ఎంత అయిందో చూద్దాము. ముప్పావు కప్పు అయింది. ఇది ఒక ముప్పావు కప్పు అయింది. ఇందులో షుగర్ పోసుకునేందుకు ఇది కొలుచుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము. ఇది ఆవు నెయ్యి అండి, మా ఇంట్లో తయారు చేసింది. ఒక స్పూన్ వేసుకుందాము, సరిపోద్ది. ఇందులో ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాము. దోరగా వేయించుకుంటే సరిపోద్ది. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే తీసుకుంటానండి. నేను చేసే లడ్డుకు ఇవి సరిపోతాయి. ఇట్లా దోరగా ఈ కలరు వచ్చేదాకా వేపుకుంటే సరిపోతాయి. ఈ పక్కకు తీసుకుందాము. ఈ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము ఇందులో వేసుకుందాము. ఈ నెయ్యిలో వేపుకోవాలి. కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకొని వేపుకోవాలి. ఇది కూడా దోరగా వేపుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఈ నెయ్యిలో. ఇది ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఇట్లా అడుగంటుకుంటుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. కలర్కి వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ఇది 3/4 కప్పు అయింది క్యారెట్, 1/2 కప్పు షుగర్ పోతున్నా.
సరిపోద్ది. ఈ షుగరును ఈ క్యారెట్ కూడా దగ్గరికి రావాలి, వేగాలి. కలుపుకోవాలి. ఈ వేడికి షుగర్ కరుగుతుంది కదా, కరిగినాక అది కొంచెం లైట్గా పాకం అయితే సరిపోద్ది. షుగర్ కరుగుతుంది కదా, ఇది లూజ్ అవుతుంది. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా వేంపుకోవాలి. దగ్గరికి మనం లడ్డు కడితే వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్టే మనం జీడిపప్పు ఏంపి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ ఆపేద్దాము. ఎందుకంటే ఇది ఇంత లూజుగా ఉందని అనుకోవద్దు. చల్లగా అయిందంటే ఇది టైట్గా అయింది, ఈ లూజు ఉండదు. కొద్దిగా చల్లగా అయితే ఇదంతా లడ్డు కత్తది కట్టడానికి. ఇప్పుడు ఒక చెంచా కొబ్బరి వేసుకుందాము. ఇది కొంచెం వేడి చేసుకున్నాము. ఇది కూడా వేగాలి కొద్దిగా. ఇదంతా వేడిగా ఉంది కాబట్టి వేగుతుంది. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ లడ్డు కట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉంది, ఇట్లా ఉండగానే లడ్డు ఇట్లా చేసుకోవాలి. కొంచెం నీళ్ళ పదన అద్దుకోవాలి, ఎందుకంటే చెయ్యి కాలుతుంది. ఇట్లా కొంచెం గట్టిగా పిసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఒకవేళ చల్లగా రాకున్నా మళ్ళీ కూడా కొంచెం వేడి చేసుకోవచ్చు, వేడి చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇది వేడిగానే ఉంది. ఒకవేళ చల్లగా అయితే చెప్తాను. ఇది చేసుకునేది 10 నిమిషాల పని. ఇంట్లో క్యారెట్లు ఉంటే సరిపోతాయి, అన్నీ ఉంటాయి కదా. ఒక క్యారెట్ ఇంట్లో ఉంటే సరిపోద్ది. ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. అన్నీ లడ్డు చేయడం అయితే అయిపోయిందండి. ఇలా గోరువెచ్చగా ఉండగా చేసుకుంటేనే తొందరగా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ వేడి చేయకుండా ఇట్లా గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలి, అన్నీ అయిపోతాయి. నేను చిన్న సైజు 4 క్యారెట్లు తీసుకున్నానండి. ఇది 4 క్యారెట్లకు 7 లడ్డూలు అయినాయి.
చిన్న సైజే కట్టినా సరిపోద్ది. ఈ సైజు అయితేనే సరిపోద్ది, మరీ పెద్దగద్దు మరీ చిన్నగద్దు. ఈ సైజు అయితే ఒక్కటి తింటే సరిపోద్ది. ఇన్నటి 7 అయినాయి 4 క్యారెట్లకు. చిన్నవి క్యారెట్లు. లడ్డు చేయడం అయితే అయిపోయిందండి. నేను చేసిన లడ్డు కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లా చేయడం అన్నది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.